ఓం నమో వెంకటేశాయ. నిన్న తిరుమలలో తమిళనాడుకు చెందిన యువకులు కొంతమంది శ్రీవారి దర్శనం కోసం నిరీక్షిస్తున్న భక్తులపైన ఒక ప్రాంక్ వీడియో చేశారు. ఈ తమిళనాడుకు చెందిన యువకులు నారాయణగిరి షెడ్డర్లోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్ళి అక్కడ ఎంతో సేపటి నుంచి భక్తితో విశ్వాసంతో నిరీక్షిస్తున్న భక్తులపైన కొన్ని వీడియోలు చిత్రీకరించారు. వీరు టీటీడీ ఎంప్లాయీల వలె నటించి క్యూ లైన్లలో ఎంతో సేపటి నుంచి వేచి చూస్తున్న భక్తుల దగ్గరికి వెళ్ళి క్యూలలోకి అనుమతిస్తున్నట్లు, గేట్లు ఓపెన్ చేస్తున్నట్టు నటించి ప్రాంక్ వీడియోని రికార్డు చేసి ప్రాంక్గా చిత్రీకరించారు. దీని ద్వారా అక్కడ కూర్చొని ఉన్న చిన్నపిల్లలు, పెద్దవారు చాలామంది ఇబ్బంది పడ్డారు. వీరందరూ గేట్లు నిజంగానే ఓపెన్ చేస్తున్నారని భావించి కూర్చొని వారంతా లేచి క్యూలలోకి వెళ్తున్నాము, స్వామివారి దర్శనం కలుగుతుందని భావించి ఒకరిపైకి ఒకరు తోసుకొని వచ్చారు. తిరుమలలో చేసిన ఈ ప్రాంక్ వీడియోని వారు ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్ గాను, రీల్స్ గాను పెట్టారు. దీని ద్వారా వాళ్ళకి లైక్స్, సబ్స్క్రైబర్స్, షేర్స్ పెరగవచ్చేమో కానీ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. షార్ట్స్ ద్వారా, రీళ్ళ ద్వారా వచ్చే కాసేపటి ఆనందం కోసం ఇతరుల మనోభావాలను కానీ, వారి విశ్వాసాలను కానీ దెబ్బతీయడం చాలా తప్పు. ఈ విషయం అందరూ తెలుసుకొని ప్రాంక్ వీడియోలు చేసేటప్పుడు పరిమితులు పెట్టుకొని చేయగలరని భావిస్తున్నాం. శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఎంతెంతో దూరం నుంచి చాలా భక్తి శ్రద్ధలతో, విశ్వాసంతో వస్తారు. వారు చాలాసేపు క్యూ లైన్లలో నిరీక్షించి స్వామివారి దర్శనము క్షణమైనా చాలని పరితపిస్తుంటారు. ఇటువంటి వారిపైన మీరు దయచేసి ప్రాంక్ వీడియోలు చేయకండి. మీ ఆనందం కోసం ఇతరుల మనోభావాలు దెబ్బతీయకండి.